all to love you more and more. Avtar Meher Baba ki jai. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Dham until the very end. Avtar Meher Baba ki jai. బాబా కి అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. బాబాకి జై. కృష్ణవేణి, మనం నన్ను ఏ పేజీ పుస్తకం ఫాలో అవుతున్నావా? కృష్ణవేణి ఫాలో అవుతున్నారు? అది ముందు చెప్పారు, అహంకారం గురించి చెప్పారు. 183 చెప్పి 183 చెప్పారు, మళ్ళా 53 చెప్పారు. మళ్ళీ 53లోకి వచ్చారు. అంటే ఇప్పుడు ఏ పేజీ దగ్గర మనం అహంకారం అనేది చెప్పారు. 183 అహంకారం. అది ఒకటి, ఎందుకంటే నాకు కొంచెం బతిమరుపు వచ్చింది. రెండోది, ఆ ఫ్లాపీ పడిపోతుంది, పెడుతుంటే మరి చూసుకోవడం లేదు. అదొక టాప్, ఇది ఫ్లాపీ పెడతాను, ఆ ఫ్లాపీ పడిపోద్ది. 183 ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా అమ్మా. 183 అదే ఒకసారి నేను చెప్తాను చూడండి. 181, 183 ఇది ఈ చాప్టర్ ఏమిటంటే, ఈ 183 చాప్టర్ గురువులు అనుసరించే పద్ధతులు. అది చెప్పుకున్నామేంటి? అది కాదమ్మా, అది కాదు. అహంకార స్వభావము, దాని నివృత్తి. అహంకార స్వభావమా? దాని నివృత్తి మొదటి భాగం. అహంకార స్వభావమైనా అహంకార స్వభావం అంతే కదా? దొరికిపోతుంది. అది ఒకండి, నేను చూస్తున్నాను. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. భగవంతుని యొక్క కార్యక్రమం చేసే సాధకులకి భౌతికమైన దృష్టి తగ్గిపోతూ ఉంటుంది, గుర్తుంచుకోండి. నేను ఇప్పుడు ఇబ్బంది ఎందుకు పడుతున్నానంటే, అప్పటికప్పుడు ఆయన ఏది చెప్తే అది మీకు చెప్తున్నాను తప్ప నా బుర్రని పెట్టడం లేదు. ఆయనకే అప్పచెప్పాను ఈ బుర్రని, నీకేది ఇష్టమో అది చేసుకో తండ్రి అని. అందువల్ల ఆధ్యాత్మిక మార్గంలో మనకి మన మేధస్సు కానీ లేదా మనకు సంబంధించిన ఏ సోర్స్ని కానీ మనం వాడుకోవడానికి మనకి వీలు ఉండదు. మన మేధస్సుని కానీ బుద్ధిని కానీ లేదా మన శరీరానికి సంబంధించి దేన్ని కూడా ఇందులో మనం చెప్పించడానికి మనకు అవకాశం ఉండదు. అందుచేత బాబా అలా చేస్తున్నారు. మరి మీ గురించి నా చేత చేయించే ఈ ఎక్సర్సైజ్ ఏదైతే ఉన్నదో, ఆ ఎక్సర్సైజు ఆయన ఒక విధంగా ఆయనకు అనుగుణంగా మనకి ఒక విధంగా అవకాశంగా, ఆయనకు అనుగుణంగా మనకి అవకాశంగా అది చేస్తున్నాడు ఆయన. అయితే ఇప్పుడు 183వ పేజీలోనే మీకు అహంకార స్వభావము, దాని నివృత్తి అనేటటువంటిది ఒకటి 176 తర్వాత స్టార్ట్ అయింది. అయితే ఇందులో మనం బుర్ర పెట్టే ముందు ఆ ప్రభువుకి మనకి ఇచ్చిన ఈ అవకాశానికి, మనకి ఇంతటి అవకాశం వస్తున్నాడు ఆయన. ఇది అంత అవకాశం కాదు మనకి. దీని గురించి ఒక విధంగా ఏ విధమైనటువంటి నాలెడ్జ్ కూడా లేదు మనకేం తెలియదు, మనకేమీ తెలియదు. ఆయనే సెలెక్ట్ చేస్తున్నారు. అందుచేత ఆ సెలక్షన్లో మనం
పూర్తిగా తలొగ్గి ఆయన సెలక్షన్కి తలొగ్గి మనం ముందుకు వెళుతూ ఉన్నాం తప్ప మన బుర్రలు ఇందులో ఉపయోగించడం లేదు. అంచేత ప్రభువుకి శత సహస్ర కోటి పాదాభివందనాల్ని సమర్పించుకుంటూ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రవచనాల్లో ముందు సుమమాలికల గురించి మనం చెప్పుకున్న తర్వాత లోపలికి వెళ్ళిపోదాం. సరే, ఇప్పుడు సహజీవన సుమమాలలు, అందులో మనం ఇప్పటి వరకు 58 చెప్పుకున్నాం. ఈ 58 కూడా ఎప్పటికప్పుడు రాసుకొని చెప్పుకోవడం జరుగుతుంది. ఈరోజు మళ్ళీ 2 రాయించారు బాబా. ఆ 2 ఏమిటంటే 59, 60. ఈ 59, 60 అనేవి కొంచెం మనకి ఒక విధంగా ఆయన రాను వచ్చేస్తుందంటే డీలింక్ చేయడం కోసం. అంటే మనం భౌతిక ప్రపంచంతో లింక్ అయిపోయి ఉన్నాం, డీలింక్ అవ్వాలా. ఆ డీలింక్ అవుతే అయిన వాడికి ఏమవుతుంది, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. అలాగే దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. ఒక్క ప్రభువు మీద ఉన్న ప్రేమ మీద, ఆయనకు చూపుతోసిన విధేయత మీద, ఆయన కోసం పడేటటువంటి ఆరాటం మీద మాత్రమే ఉంచుతాడు ఆయన, మిగతావి ఉంచడు. అందుచేత ఇప్పుడు 59 అని మనం చెప్పుకున్నాం. 59 అంతరంగము నుండి ఆ ప్రేమ సహజముగా పెళ్ళుబికితే, అంతరంగము నుండి ఆ ప్రేమ సహజముగా పెళ్ళుబికితే, ప్రేమ సౌందర్యమప్పుడు ఎల్లెడల వ్యాపించు పరిశుద్ధమై, ప్రేమ సౌందర్యమప్పుడు ఎల్లెడల వ్యాపించు పరిశుద్ధమై. 60 ప్రేమ వలనే ప్రేమయు మేల్కొల్పబడుతుంది తనువులోను, ప్రేమ వలనే ప్రేమయు మేల్కొల్పబడుతుంది తనువులోను, ప్రేమున్న జనుల నుండి ఆ ప్రేమ పొందెదరు లేనివారు, ప్రేమున్న జనుల నుండి ఆ ప్రేమ పొందెదరు లేనివారు. ఎంత అద్భుతమైన మెసేజ్ అంటే ఇది. గుండెలు పిండేస్తుంటాడు ఆయన మాటలతో. మన గుండెలు బండబారిపోయేవి భౌతికమైనటువంటి ఆలోచనలతో, భౌతికమైన ప్రవర్తనలతో, భౌతికమైనటువంటి ఉద్దేశాలతో, కపటంతో, కుళ్ళుతో, అరిషడ్ వర్గంతో గుండెలు కరడు కట్టేసాయి వారికి. ఆ కరడు కట్టినటువంటి ఆ గుండెను మళ్ళీ ఆయన కరిగించాలి. అది ఆయనే చేయగలడు, ఇంకెవ్వడూ చేయలేడు. కరడు గట్టిన గుండెని మళ్ళీ కరిగించే పరిస్థితి అవతారుడు మాత్రమే చేస్తాడు, మరెవడు చేయలేడు. కాబట్టి ఏమంటున్నారు ఆయన, అంతరంగము నుండి ఆ ప్రేమ సహజముగా పెళ్ళుబికితే. అంతరంగము అంటే అది ఏమిటంటే, మనం మామూలుగా సాహితీపరమైనటువంటి అర్థం ఏమిటంటే, ఈ శరీరం ఒక వేదిక అని మనం అనుకుంటే, జాగ్రత్తగా వినండి, మంచి సబ్జెక్ట్ ఇది, మీకు చెప్పడానికి కూడా బాగుంటుంది. ఏ శరీరం అయితే మనకి ఇవ్వబడిందో అది ఒక వేదిక అనుకోండి, అదే రంగస్థలం అనుకోండి. ఆ రంగస్థలంలో ఎవరుంటారు? రంగస్థలం మీద, ఆ వేదిక మీద కళాకారులు ఉంటారు. వాళ్ళనే యాక్టర్స్ అని ఇంగ్లీష్ లో అంటారు. ఆ వేదిక యొక్క ఏదైతే ఏ ఉద్దేశంతో అయితే ఆ వేదిక మనకి
ప్రసాదించబడిందో ఆ వేదిక మీద ఒక్కడే యాక్టర్, ఒకే ఒక్కడు. ఆ ఒక్కడు ఆయన, ది ఓన్లీ వన్. మరి కళాకారులు ఉండరు అక్కడ, కానీ నాటకం జరుగుతూ ఉంటుంది ఆ వేదిక మీద. అదేలాగా ఒక్కరితో నాటకేటి లేదా నాటకం ఏంటి, యాక్టర్లు ఉన్నారు కదా. ఒక్కడే యాక్టర్, బిందు ఆత్మ రూపంలో ఉన్నటువంటి సర్వాత్మ. ఆ బిందు ఆత్మలో ఉన్న సర్వాత్మగా బిందు ఆత్మగా తన యొక్క ఆ పాత్రల్ని పోషిస్తూ ఉంటాడు. ఈ దేహం అనేటటువంటి వేదిక మీద సర్వాత్మకి సర్వము తెలిసిన వాడు, బిందు ఆత్మకి ఉనికే లేదు. వాడు చెప్పినట్టు ఆడాల, వీడు సర్వాత్మ చెప్పినట్టు ఆడాల. అంచేత అంతరంగము నుండి ఏదైతే రంగం మీద తాను ఉంటూ ఆ రంగంలో మనకి ఉనికి కల్పించి లేనట్టుగా చేసి మన చేత తైతక్కలాడిస్తున్నాడు ఆ ప్రభువు. అందుచేత ఏమిటి అయితే అక్కడ పనిచేస్తున్న వాడు ప్రీతముడా, ప్రేమికుడా? ప్రియతముడే. ఇప్పుడు అంతరంగం ఎవరిది? ఆయనదేనా? అంచేత ఆ అంతరంగం నుండి ఆ ప్రేమ, ఏ ప్రేమ? దివ్య ప్రేమ సహజముగా పెళ్ళుబికితే. అది ఎలా రావాలి? పెళ్ళుబు కాదు. ఉదాహరణ, చక్కని ఉదాహరణ ఏంటంటే బాబా తాగుబోతు యొక్క ఉపమానం చెప్పాడు ఆయన. ఉదాహరణ, వాడు అంతవరకు బాగానే ఉంటాడు, కాస్త అది లోపలికి వెళ్ళిన తర్వాత, నిషా ఎక్కిన తర్వాత అప్పుడు వాడు తైతక్కలు ప్రారంభిస్తాడు. అంతవరకు తైతక్కలు ప్రారంభించాడు. లేదా నిషా ఇంకా ఎక్కువైపోతే చలనం లేకుండా అయిపోతాడు. ఇక్కడ మన ప్రీతముడు సర్వాత్మగా ఉనికి లేని బిందువాత్మకి నిషా కలిగిస్తాడు. ఇవన్నీ ఇవి పారమార్థిక విషయాలు కాదు, పరమ గుహ్యమైన విషయాలు, రహస్యాలు, దైవ రహస్యాలు. ఆయన ఏం చేస్తాడు? మనం పూర్తిగా శబ్దంలోకి రాకుండా భౌతిక స్పృహతో ఉన్నట్టు చేసి మనం మన ఇష్టం వచ్చినట్టు ఆడుతూ ఉంటే ఆయన వినోదిస్తూ ఉంటాడు. అనాదితాని వినోదితాని, అనాదితాని వినోదితాని. మనం భగవంతుడితో ఒక విధంగా చెప్పాలి అంటే కనీసం ఒక భక్తుడు ఎంత మినిమం కాంటాక్ట్ పెట్టుకోవాలో అంత కాంటాక్ట్ కూడా మనకి లేదు. కనుకనే నిషాకి ఎక్కువైపోతుంది, మనకి నిషా ఎక్కువైపోతుంది. ఏమిటా నిషా? మాయ నిష, ద్వంద్వాల నిష, సంస్కారాల నిష, కోరికల నిష, వివిధ దైవాల ఆరాధన నిష. భౌతిక ప్రపంచంలో, వస్తు ప్రపంచంలో ఏవైతే మనకి కళ్ళకి ఇంపుగా కనబడి వాటితో సంబంధం పెట్టుకుంటామో వాటన్నిటి నిష 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 నిష. ఆయన వినోది కదా, అనాది వినోది, చక్కగా డ్రామా చూస్తున్నాడు.
అందుచేత అంతరంగము నుండి ఆయన నుంచి ఆ ప్రేమ సహజముగా పెళ్ళుబిగితే ప్రపంచంలో ఉన్నటువంటి ఆరాధకులంతా భౌతిక వేషాలతో దేవుడి భక్తులుగా నటిస్తూ ఉన్నారు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ మధ్య ఎక్కడో అగోచరంగా ఈ ప్రపంచంలో ఏ మూలనో ఉన్నటువంటి నంగా సాధువులకు కూడా భౌతిక ప్రపంచం కావాల్సి వచ్చింది. వాళ్ళ నంగాస్ అంటారు. వాళ్ళు నిత్యం దేవుడితో ఉంటారు. వాళ్ళు అటువంటి వాళ్ళకు కూడా భౌతిక ప్రపంచం అట్రాక్ట్ చేస్తాం అనగా ఎంత. అందుచేత ఆయన నుంచి అంతరంగము అంటే ఆయన యొక్క విశ్వ హృదయము, విశ్వ మనస్సు, ఈ రెండు కలిస్తే అంతరంగం అవుతుంది. అంతరంగము నుండి ఆ ప్రేమ సహజముగా పెళ్ళుబికితే ఆయనకి నీ మీద కరుణ వస్తేనే ఏదైనా చేస్తాడాయన. ఎక్కడ కరుణ వచ్చేటట్టు చేస్తున్నావు, కోపం వచ్చేటట్టు చేస్తున్నావు. మనమందరం ఉన్నాం. వద్దన్నది చేస్తున్నాము, కాదన్నది అవునంటున్నాము, లేదన్నది ఉందంటున్నాము. అసలు ఉన్నది నేనే అంటున్నాం ఫైనల్గా. దాంతో ఆయన ఏం చేస్తున్నాడు, ఆడుకుంటున్నాడు మనతోటి. ఆ ప్రేమ అంటే దివ్య ప్రేమ సహజముగా పెళ్ళుబికితే ప్రేమ మహాసాగరం, దివ్య ప్రేమ మహాసాగరం అది. ఆ కెరటం నీ పాదాన్ని తాకితే చాలు, భౌతికంగా నువ్వు ఏ జన్మ తెచ్చేవో ఆ జన్మ మారిపోద్ది. ప్రేమ సౌందర్యమప్పుడు ఇంతవరకు ఈ ప్రపంచంలో దివ్య ప్రేమ లేక దైవ ప్రేమ యొక్క సౌందర్యాన్ని ఆస్వాదించిన వాడు గాని పొందినవాడు గాని లేడు లేడు లేడు. అందులోకి ఈ కలికాలం ఇక్కడ అసలు ఎవడు లేడు. అందుకే ఎవడికి వాడే వాడి యొక్క గొప్పతనాన్ని బయటకు చాటడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ఏమి తెలియకపోయినా సరే. ఆయన వాక్యాలు చదివి నేనెందుకండి గర్వపడిపోవాలా, ఆయన పుస్తకాలు చదివి నేనెందుకండి భుజాలు ఎగరేసేయాలా, నాలో అహంకారం ఎందుకండి పెరిగిపోవాలి. బై వాట్ ఇస్ ది కాస్ట్? మాయ, భ్రమ, ద్వంద్వం, సంస్కార భరితం. కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి మనకి, కానీ అసలు రావడం లేదు. ఏమిటి ఆ ప్రేమ? దివ్య ప్రేమ. ఆ మహానుభావ చేత రాయిస్తాడు. ఎలా రాయిస్తాడు చూడండి. హిసుమంత నీ ప్రేమ ప్రసరించనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరీనుచులే. ఏడుపు వస్తేనే ఏడుస్తాడు, ఏడుపు నటిస్తే ఏడుపు కాదది. ఏడుపుని ఎవడు నటించడు, అనుభూతిని ఎవడు నటించలేడు. అందులోకి ప్రేమానుభవాన్ని అసలు నటనకి రాదు. అంచేత ప్రేమ సౌందర్యమప్పుడు ఎల్లెడల వ్యాపించు పరిశుద్ధమై. ఈ ఒక్క పేర, ఈ 59 ఈ సుమమాలిక, ఇది ఇసుమంత మనకి బుర్రకెక్కిన
మన యొక్క భౌతిక భావాలు, భౌతిక చేష్టలు, భౌతిక కోరికలు, భౌతిక నాటకాలు, భౌతిక కపటాలు, భౌతిక అరిషద్వర్గం ఇవన్నీ కూడా భస్మమైపోతాయి. శివుడు మూడో కన్ను తెలిసి ఎలాగైతే భస్మం అయిపోతాయో అలాగా భస్మం అయిపోతాయి. అప్పుడు ప్రేమ సౌందర్యమప్పుడు ఎల్లెడల వ్యాపించు పరిశుద్ధమై. ప్రేమ వలనే ప్రేమయు. కరెక్ట్ మెసేజ్. ప్రేమ వలనే ప్రేమయు మేల్కొల్పబడుతుంది తనువులోనా. ప్రేమే ఐ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకన్ అంటే ఓహో ప్రతిధ్వని ధ్వని ప్రతిధ్వనులు పెట్టి మరీ చెప్తాం. ఈ వాక్యాన్ని దాని లోతులకు వెళ్ళడానికి మొత్తం ప్రయత్నం ఎవరు చేయడు. ఇసుమంత ప్రేమ లభిస్తే ఎనలేని అనుభూతి కలుగుతుంది. అది బాహ్యమైనది కాదు, ఆంతరికమైనది, అంతరంగానికి సంబంధించింది. అటువంటి ప్రేమ ఏం చేస్తుంది? ప్రేమ వలనే ప్రేమయు. ప్రేమ, మొదటి ప్రేమ భగవంతుడు, రెండవ ప్రేమ బిందు ఆత్మ, నరుడు నారాయణుడు, శ్రీసముడు ప్రేమికుడు, భగవంతుడు మానవుడు. అది వాటి స్టేటస్. ప్రేమ వలనే ప్రేమయు మేల్కొల్పబడుతుంది తనువులోనా. దేవాలయం ఇది, తనువు. ఈ తనువు దేవాలయం. మన శరీరం అనుకుంటున్నాం, రక్త మాంసాల ముద్ద అనుకుంటున్నాం. కాదు దేవాలయం. ఎప్పుడైతే ఈ రెండు మాలికల్లో ఉన్నటువంటి బుర్రకెక్కుతాదో, గ్రహణానికి వస్తాదో, అప్పుడు తనువు దేవాలయంగా కనిపిస్తుంది. దేవాలయాలకి వెళ్ళడం అంటే ఏం చేసినా ఈ భావాలు రాక, ఈ అనుభవాలు రాక, ఈ దివ్యమైనటువంటి విషయాలు తెలియక. అంచేత ప్రేమ వలనే ప్రేమయు మేల్కొల్పబడుతుంది తరువులోనా. అందుకే శాస్త్రాలు దేహమే దేవాలయం అంటాయి. శాస్త్ర ప్రస్తావన లేకపోతే అనుకుంటుంది నాకు. ప్రేమున్న జనుల నుండి ఆ ప్రేమ పొందెదరు లేనివారు. ఎప్పుడైతే ఒక్కళ్ళో తనువు దేవాలయమై ఆ ఆలయంలో ప్రేమ వికసిస్తుందో, వాడు జనాల్లోకి రాడు. గుర్తుంచుకోండి, వెతుక్కొని వాళ్ళాడు మన వాడిని. ఎందుకంటే చక్కటి వాసన వచ్చేటటువంటి పువ్వులు ఉన్నాయి. మల్లె పూలు కానీ, మొగలి పూలు కానీ, ఇంకోటి కానీ ఇవన్నీ చక్కటి వాసనలు ఇస్తాయి. ఆడవాళ్ళు ఆ పువ్వులను ఇష్టపడి వాళ్ళ యొక్క ఆ సిగల్లోనో లేకపోతే జడల్లోనో కొంచెం మాలగా కట్టి వేసుకుంటారు. ఎందుకో తెలుసా మీకు? ఫ్లవర్స్ ఆర్ ది సింబాలిక్ ఫార్మ్ ఆఫ్ డివినిటీ. కానీ ఆడవాళ్ళు ఎందుకు వేసుకోరు? అందంగా కనిపిస్తారు, మంచి వాసన వస్తుంది, అందరూ పక్కన వాసన చేసి నన్ను చూస్తారన్న ఉద్దేశంతో. సింబాలిక్ ఫార్మ్ ఆఫ్ డివినిటీ. అంచేత ఏమవుతుంది నీకు? ఒక్కళ్ళలో ప్రేమ వికసిస్తే ఆ పరిమళం బయటకు వస్తుంది. ఆ పరిమళం మనకెవరికి తెలియదు. అది ఎలా ఉంటుందో కూడా తెలియదు. ప్రకృతిలో ఉన్న వాసనలన్నీ మనకు తెలుసు, వంటల్లో వచ్చిన వాసనలన్నీ తెలుసు.
లిక్కర్స్ లో వచ్చిన వాసనలన్నీ తెలుసు, కుళ్ళు కాలువల నుంచి వచ్చిన వాసనలన్నీ తెలుసు, అనేకమైన తోటల్లో వచ్చే వాసనలన్నీ తెలుసు. కానీ ఆ ప్రేమ ఎవరి హృదయంలో అయితే వికసిస్తుందో దివ్య సంకల్పంతో వాళ్ళ వాసన బయటికి రాదు, వాళ్ళు మన మధ్య ఉండరు. అటువంటి వాళ్ళు లేకపోతే ఈ ప్రపంచం ఏనాడో నాశనం అయిపోను. అందుచేత బాబా ఏమన్నారు, నీకు ప్రేమ లేకపోతే, ఇది బాబా మెసేజ్, ప్రేమ ఎవరి దగ్గర అయితే ఉన్నదో వాళ్ళ దగ్గర నుంచి నువ్వు అది పొందు అంటాడు. చూడండి, ఎవరైనా ప్రేమ ఉన్నవాడు ఉన్నాడేమో, బాబా ప్రేమ పొందిన వాడు ఎవడైనా ఉంటే ఈ ఎంతకాలం నేను ఇంకా జీవిస్తాను అంతకాలం వాడి దాస్యం చేస్తాను, వాడి సేవ చేసుకుంటాను. ప్రేమ ఉన్నవాడు ఎవడైనా ఒక్కరు కనబడితే లేరు, ప్రేమ ఉన్నవారు ఒక్కరు కూడా లేరు. ఇంచేత అది పొందాలనేటువంటి ఆ కాంక్ష తపన ఉంటే కదా దానికి తగినట్టుగా వాడు తయారవుతాడు. అందుచేత ఈ రెండు మరొకసారి చదువుతా వెళ్ళండి. అంతరంగములు నుండి ఆ ప్రేమ సహజముగా పెళ్ళుబికితే ప్రేమ సౌందర్యమప్పుడు ఎల్లెడల వ్యాపించు పరిశుద్ధమై ప్రేమ వలనే ప్రేమయు మేల్కొల్పబడుతుంది తనువులోన. ప్రేమున్న జనుల నుండి ఆ ప్రేమ పొందెదరు లేనివారు. ఆయన రోజుకి 2 రాయిస్తున్నాడు. లేవగానే ఫస్ట్ నాటకి పనిచేయిస్తాడు. ఎవడు రేపుతున్నాడు, ఎవడు చేయిస్తున్నాడు, ఎందుకు చేయిస్తున్నాడు అంటే మనం అనుకుంటాం మన సహజీవనం కోసం అనుకుంటాం. కాదు, సహజీవనం మనందరికీ నచ్చితే ఉంటుంది, ఎవరికి నచ్చకపోయినా ఇది ఉండదు. కానీ ఈ వింటున్నటువంటి తాత్విక విషయాలు, ఈ ప్రవచనాల సారం ఒక పేర 4 లైన్లు రాయిస్తున్నాడు ఆయన. అందుచేత ప్రియమిత్రులారా, సరే గడచిన జీవితపు విషయాలను మనం ఎత్తుకోవద్దు. గడుస్తున్న జీవితం మాత్రం బాబాతో గడాలి. ఇంతవరకు మనం మన జీవితాన్ని ఎవరెవరికి వాళ్ళకి నచ్చినట్లుగా, వాళ్ళకి ఇష్టమైనట్లుగా అలాగే మన జీవితాన్ని సాగించాం, జీవనాన్ని సాగించాం. ఇప్పుడు జీవనం పావనం కాకపోతే పునరపి జననం పునరపి మరణం తప్పదు. సంస్కారాలు ఫార్మ్ అయి అవి బలీయమైపోయి స్టోర్ అయిపోతే మళ్ళీ జన్మ వస్తుంది. బ్యాలెన్స్ అయిన తర్వాత బ్యాలెన్స్ అవ్వడానికి అవకాశం అనుకుంటున్నాం మనం. అందుచేత ప్రియమిత్రులారా, ఎందుకు కొరగానటువంటి ఈ పనిముట్టు నుంచి మీకు ఆధ్యాత్మికమైనటువంటి పరిమళాలను ఆయన అందివ్వడానికి చాలా పాపం ఆయన తాపత్రయపడుతూ ఉన్నాడు. ఆయన తాపత్రయం ఎలా ఉంటుందంటే, నా చేతిలో కలం ఉందండి, నా చేతిలో కలం రాస్తుందండి. ఆ కలానికి ఏం తెలుస్తుంది? ఆ రాసే విషయాల తాలూకా ఆ ఉన్నతత్వం కలానికి ఏం తెలియదు. అంతేకా ఈ చేస్తున్న పని ఎవరైతే చేస్తున్నాడో వీడు పనిముట్టు మాత్రమే, వీడికి ఏమీ తెలియనివాడు. అందుచేతనే పదే పదే మీకు నేను చెప్తూ ఉంటాను, చేస్తుంది నేను కాదు, ఆయన చేయిస్తున్నాడు. ఆయన ఎందుకు చేస్తున్నాడో ఆయన చేస్తున్నాడు, నాకైతే తెలియదు. మీరు ఎందుకు పెట్టున్నారో మీకు తెలియదు. కానీ పరమార్థం లేనిది ఏ ప్రక్రియ ఆయన చేయడు. కాబట్టి ప్రియమిత్రులారా, ఈ ప్రవచనాలు చాలా ఉన్నతమైనవి.
అవి మన యొక్క పరిస్థితిని మార్చేస్తాయి. దురదృష్టవశాత్తు ఇవాళ లేచిన దగ్గర నుంచి కొంచెం రైటింగ్ వర్క్లో పడిపోయాను నేను. ఆ రైటింగ్ వర్క్ వల్ల నాకు ఈ పేజీలో ఉన్నటువంటి ఆ కాగితాలు కూడా, అంటే రోజు పెట్టుకుంటాను ఎక్కడ ఆపాను అక్కడ లేదు. కృష్ణమని చెప్పింది తప్పు, అది కాదు, ఆవిడ చెప్పింది తప్పు. కాబట్టి మీరు ఎవరైనా నాకు మళ్ళీ రేపు ఏ పేజీలో నేను ఆపానో చెప్తే అక్కడి నుంచి మనం ప్రవచనాలు చెప్పుకుంటాము. ఇప్పుడు మనం ఉన్నతమైనటువంటిది మనకి వెలుగునిచ్చేటటువంటి మెహర్ ప్రభువు యొక్క జీవిత చరిత్రలోకి ప్రయాణం చేస్తూ ఉన్నాం. అది అమృతతుల్యం. అమృతతుల్యమే, తుల్యమని అనకూడదు, అమృతమే. అంచేత ప్రియమిత్రులారా, మనం ఈరోజు మెహర్ ప్రభు చరిత్రం 8వ భాగం మనం 3041లో ఆపుకున్నాం. మరికొంచెం ఇవాళ ముందుకు వెళ్ళి ఆ ప్రసాదాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అక్కడ ముందు చదువుకున్నది మనం ఏదైతే ఉన్నదో అదొక్కసారి రిపీట్ చేసి ముందుకెళ్దాం. బాబా వచ్చాక జరిగిన విషయం చెప్పగా బాలకృష్ణను మీకేమైనా కాలిందా అని అడిగాడు. 3041 పేజీ పుస్తకాలు చూస్తున్న వాళ్ళు చూడండి. అంతగా ఏమీ కాలలేదు, అక్కడక్కడ చిన్నగా కాలింది అని కృష్ణ బదులు ఇచ్చాడు. నీవు కాలిపోయింటే నేను సంతోషించేవాడిని. అక్కడికి ఆపుకున్నాం. వంటగది పర్యవేక్షణ కిట్టీదేవి చూస్తున్నది. ఆహార పదార్థాలేవి వృధా కాకుండా చూడవలసిందని బాబా ఆమెకిచ్చిన సందేశం మార్కెట్ నుండి రోజు తాజా బ్రెడ్ తెప్పించేది. కానీ ప్రతిరోజు బ్రెడ్ కొంచెం మిగిలిపోతుంది. ఒకరోజు కిట్టి మిగిలిపోయిన బ్రెడ్నంతా ఒక దగ్గరికి చేర్చి ఆ బ్రెడ్తో పుడ్డింగ్ అనే వంటకం తయారు చేసింది. ఎవరు ఆ వంటకాన్ని ఇష్టపడలేదు. అంచేత చాలా ఎక్కువే మిగిలిపోయింది. దాంతో ఇప్పుడేం చెయ్యాలా అని ఆలోచనలో పడింది. బాబా ఆదేశమేమో దేనిని వృధా చేయకూడదని బాబా ఆదేశం. ఇప్పుడు మనం కూడా ఆ తీరులో ఉండాలి. ఇంత కష్టపడి తెల్లవారి మన సమయాన్ని వెచ్చించి వింటున్నాం కదా, ఇది వృధా కాకూడదు. బాబా ఆదేశమేమో దేనిని వృధా చేయకూడదని. అందుచేత దాన్ని ఆమె పారేయలేకపోయింది. ఇంకే పరిష్కారము దొరక్క కిట్టి 4 గంటల సేపు కూర్చొని ఆ పుడ్డింగ్ మొత్తం తినేసింది. ఆ విధంగా బాబా ఆదేశాల్ని పాటించింది. అంటే ఆదేశ పాలన కూడా విధేయతలో ఒక భాగం. ఆ సమయంలో మెహ్రా మణిని తప్ప బాబా మరెవరిని కలవడం లేదు. కానీ మెహరాబాద్ లో జరగబోయే సమావేశానికి 2 చార్టులు తయారు చేయించాలని అనుకున్నారు. అందుకని బాబా ఒక రోజున రానోగేలిని పిలిచి అన్ని అంశాలు వివరించారు. ఆమె చార్టులు తయారు చేయడం మొదలుపెట్టింది. రానో గదిలోని మార్గరెట్ క్రాస్ కూడా ఉంటున్నది. పాశ్చాత్య దేశాల వారితో ఉత్తర ప్రతిత్వాలు నడపడం ఆమె కర్తవ్యం. అమెరికా, యూరోప్ లో ఉన్న
బాబా సన్నిహితులు ఇండియా నుండి వచ్చే వార్తల కోసం ఆతృతగా ఉండేవారు. అందుకని మార్గరెట్ బాబా కార్యక్రమాలకు సంబంధించిన వార్తల్ని క్రమం తప్పకుండా పంపుతూ ఉండేది. కానీ రాను చార్టులు తయారు చేయడం మొదలుపెట్టిన దగ్గర నుండి చార్టులు చూసేందుకు బాబా ఆమె గదికి వచ్చేవారు. అటువంటిప్పుడు మార్గరెట్ ని గది నుండి బయటకు వెళ్ళమని చెప్పాను. ఇప్పుడు ఒక చిన్న విషయం మీకు చెప్తాను. మీకు రోజు బాబా ఒక్కొక్క లైన్ చదివి లేదా 2-3 లైన్ చదివి లేదా క్వశ్చన్ చెప్పి ఇది గీతానికి పనికి వస్తుంది, వ్రాయండి 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 అని బాబా ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా మందికి నేనేటి రాస్తాను, నాకేటి తెలుసును అని భావం. మరికొంతమందికి ఆ భావం మీద రాయడం అంటే కొంచెం ఇబ్బంది ఏమో కష్టమేమో అని ఒక ఆలోచన. మరికొంతమందికి నాకేటి కవిత్వం తెలుసునా లేకపోతే నాకేమైనా నేను చదువుకున్నాను ఎక్కువ అన్న భావాలు. ఇలాగ రకరకాల భావాలతో మీరు ప్రయత్నం చేస్తున్నారో లేదో నాకు తెలియదు. కానీ ప్రతిరోజు బాబాతో ఈ విషయం నేను ప్రస్తావన చేస్తూ ఉంటాను. వాళ్ళకి ఏమైనా సహాయం చేస్తున్నావా, నాకే చెప్పిస్తున్నా కదా, మరి నువ్వు సహాయం చేస్తున్నావా అని అడిగితే ఒక్కసారి కూడా రిప్లై రావడం లేదు. కారణం ఏమిటి? అందరూ ప్రేమతో వినండి. మన ఒక కుటుంబం, బాబా కుటుంబం అంది. బాబా కుటుంబం వసుధైక కుటుంబం. ఈ వసుధైక కుటుంబంలో ప్రేమలో ఏమాత్రం కలుషితం లేకుండా ఉన్న హృదయాలకి ఆయన ఖచ్చితంగా టచ్ చేస్తారు. ఆ హృదయాల్ని ప్రయత్నం చేయి. బాబుని ఇదివరకే ఆయన చరిత్రని పొలిటిక్ ఫారంలో రాశాడు. రాస్తే బాబా పిలిచి నువ్వు ఫారంలో నా చరిత్రను రాశావు, బాగుంది, కానీ ఇప్పుడు నువ్వు ఇంగ్లీష్లో ప్రోజ్లో నా చరిత్రను రాయి అన్నాడు. యాదమేరలో చదువుకోండి అంటే బాబు ఒక్కసారి తెల్లమొహం వేసి రోజులో ఇప్పుడు నీ చరిత్రని నేను రాయాలా బాబా అని మొహం పేతకి కేసు పెట్టి నేను రాయలేను బాబా అన్నాడు. బాబా మూడ్స్ ఎలాగుంటాయంటే విశ్వ సౌందర్య మూర్తి కదా, విశ్వ మానస స్వరూపుడు కదా, విశ్వకేళి వినోదుడు కదా, అంతా ఆ స్టేజ్లోనే మాట్లాడతాడు ఆయన. కొంచెం చిన్నతో నువ్వు నేను చెప్పినట్టు చేయడానికి ప్రయత్నించు, తప్పకుండా నీకు నా సహాయం వల్ల నువ్వు రాయగలుగుతావు అని బాబా చెప్పాడు. అప్పటికీ ఆయన యొక్క ఆసక్తిని బాబా ముందు విప్పు చెబుతూ కాదు అన్నాడు. అప్పుడు బాబా అన్నాడు, ఒక మాట అన్నాడు, చూడులో నువ్వు నేను చెప్పినట్లు నువ్వు ప్రయత్నిస్తే తులసీదాస్ కంటే బాగా రాస్తావు అన్నాడు బాబా. శ్రీరామచరిత మానసం రాసిన వాడు తులసీదాస్. వాల్మీకి రామాయణం తరువాత అతి ఉన్నతమైనది శ్రీరామచరిత మానసం. అటువంటి రచన చేసినటువంటి తులసీదాస్తో బాబు కలిసి బాబా పోల్చారు. మరి బాబా శ్రీ మహావిష్ణువు కదా, ఆయనే శ్రీరాముడు కదా. ఆ మాట అన్నప్పుడు బాబు ఎలా తీసుకుంటాడు? గాఢంగానే తీసుకున్నాడు. ఎలా తీసుకున్నాడు? తప్పకుండా బాబా అలాగే చేయడానికి ప్రయత్నం చేస్తాను బాబా అని
8 వాల్యూమ్స్ రాయగలిగాడు ఆయన. అవి 8 ఇంగ్లీష్, తెలుగు అనువాదం 16 ఇప్పటికి, ఇంకా 2 రావాల్సి ఉంది. ఒక్క మాటకి ప్రాధాన్యత ఇచ్చి వినయంతో, విధేయతతో, ప్రేమతో ఆయన పాదాల దగ్గర దాసుడై, ఆయనతో పాటు గజల్స్ రాసినటువంటి రచయిత అటువంటి భావు ఆ విధేయత వల్ల అన్ని గ్రంథాలు రాయగలిగాడే. మనం చేతకాని వాళ్ళమా, చేవలేని వాళ్ళమా, చదువు లేని వాళ్ళమా, లేదు పరిశ్రమ తెలియలేని వాళ్ళమా? ఒక్కటే అడుగుతుంది మనకి, చెప్పనా మీకు? మనం ప్రపంచం కోసం పాడుతున్నాం, ప్రపంచం కోసం రాస్తున్నాం, ప్రజల కోసం రాస్తున్నాం, ప్రజల కోసం పాడుతున్నాం. అక్కడ ఫెయిల్ అయిపోతున్నాం మనం. ఒకసారి మీరు విమర్శ చేసుకోండి మిమ్మల్ని మీరు. నువ్వు పాడేది కూడా ఎదుటి వాళ్ళు వినాలని, నువ్వు రాసేది కూడా బాబాకి వినాలి, బాబాకి చెప్పాలని, బాబాకి తెలియజేయాలని. అసలు వినయ విధేయతలు ఇవే భావాలు ఉండవు, అనుసరణ ఉంటుంది. డివైన్ డిసిప్లిన్ అది డీడీ. ఆ డివైన్ డిసిప్లిన్ ఈ పని ఉండవు, చెప్పింది చేయడమే. అందుచేత మీకు బాబా ఏం చేస్తున్నారు, ప్రతిసారి ఈ చక్కటి ఒక పాట దీంతో రాయిస్తూ అన్నారు. అప్పుడు నిన్న ఏం చెప్పించారు బాబా మీ అందరికీ, పోనీ మీరు రాయిపోతే లేదు, అవన్నీ ఒక దగ్గర కలెక్షన్ చేసి ఉంచండి, పేజీ నెంబర్తో సహా. ఈ పని బట్టి మీకు గీతాలు అందిస్తుంది. సహజీవన గీత మాలిక అవుతుంది. అది ఒక విధంగా చెప్పాలంటే మెహర్ దివ్య గీతావళి పార్ట్ అవుతుంది. మీరు రాయలేకపోతే ఆ సబ్జెక్టు ఒక నోట్ చేసుకొని, కాగితం ఒక పేపర్లో పుస్తకం పెట్టుకొని నోట్ చేసుకొని, ఈ సబ్జెక్టు బాబా చెప్పారు, నేను మరి దాన్ని అటెంప్ట్ చేయలేకపోయాను అంటే ఒక అన్నయ్యకి లేదా నీకు నచ్చిన వాళ్ళకైనా కొంచెం రాయగలిగిన వాడికి ఆ సబ్జెక్ట్ ఇచ్చి ఆయన రాయమన్నారు. మేము మా సహజీవనంలో అది విన్నాము, రాయలేదు, మీరేనా రాయండి, నిత్యం చేయడం మంచి వరకే ఇవ్వండి. ఇక్కడ పెద్ద పేట వచ్చేస్తుంది విధేయతకి. అందుచేత బాబా అంటున్నారు, ఆ చాప్టర్ ప్రకారం చెప్పారు కదా, రానో గదిలోనే మార్గరెట్ క్లాస్ కూడా ఉంటున్నది. పాశ్చాత్య దేశాల వారితో ఉత్తర ప్రచురాలు నడపడం ఆమె కర్తవ్యం. అమెరికా, యూరోప్ లో ఉన్న బాబా సన్నిహితులు ఇండియా నుండి వచ్చే వార్తల కోసం ఆసక్తిగా ఉండేవారు. అందుకని మార్గరెట్ బాబా కార్యక్రమాలకు సంబంధించిన వార్తల్ని క్రమం తప్పకుండా పంపుతూ ఉండేది. కానీ రానో చార్టులు తయారు చేయడం మొదలు పెట్టిన దగ్గర నుండి చార్టులు చూసేందుకు బాబా ఆమె గదికి వచ్చేవారు. బాలనాటు రాసుకుంటూ ఉంటే వెనకాతలు వచ్చి నిలబడేవాడు బాబా. చదువుకున్నాం మనం. నువ్వు రాస్తుంటే నీ వెనక నీ ప్రభు ఉంటాడు, నీ కళ్ళకు కనిపెట్టడు. నీ ప్రయత్నంలో ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అందుచేత బాబా రాకకు ముందే ఒకరోజు రామో చేస్తున్న పనిని పరిశీలించేందుకు బాబా వచ్చారు. ముందుగానే ఈ విషయం తెలియడం వల్ల మార్గరెట్ బాబా రాకకు ముందే గదిని విడిచి వెళ్ళింది. బాబా చార్టును పరిశీలించాక మార్గరెట్ను తీసుకురమ్మని రానుని చెప్పారు. తాను ఇంకా గదిలోనే ఉన్న విషయాన్ని మార్గరెట్ తో చెప్పొద్దని రానుతో అన్నారు. మార్గరెట్ గబగబా గదిలోకి నడుచుకుంటూ వచ్చి బాబాను చూసి అదిరిపోయింది. రాను బాబా గదిలోనే ఉన్నారని నాకెందుకు చెప్పలేదు అని రాను అని అడిగింది. బాబా నవ్వుతూ, కంగారు పడకు, నేనే పిలిపించాను అని మార్గరెట్తో అన్నారు. చాతుల పుణ్యమా అని బాబాను చూసే అవకాశం తనకు తరచుగా దొరికినందున
రానోకైతే చాలా ఆనందంగా ఉంది. కొన్ని రోజుల తర్వాత కార్టూన్ చూసేందుకు బాబా రావడం మానేశారు. అందువల్ల రానోకి మళ్ళీ బాబాను చూసే అవకాశం లేకుండా పోయింది. ఒకసారి కృష్ణమైన అంశం ఏదో రానోకి అర్థం కాలేదు. ఆ ఇబ్బందుల గురించి తెలియజేస్తూ చిన్న కాగితం మీద రాసి దానిని నీలు ద్వారా బాబాకు అందజేసింది. కానీ అప్పటికి బాబా ఆమె గదికి వెళ్ళలేదు, ఆమె పిలుపును వెళ్ళలేదు. ఇంకొక నోటు మాత్రం డిక్టేట్ చేసి తిరిగి నీలు ద్వారా రానుకు పంపించారు. అది చదివి రాను ఆశ్చర్యపోయింది. ఏమిటి లీల? పని ఉన్న బాబా నన్ను చూడడం లేదు, దగ్గరగా ఉన్న వియోగంతో బాధపడేటట్టు చేస్తున్నారు అనుకున్నది. దగ్గరగా ఉన్న వియోగానికి గురయ్యేటట్టు బాధపడేటట్టు చేస్తున్నారు బాబా. ఇది మనకి వర్తిస్తుంది, గుర్తుపెట్టుకోండి. బాబా కోసం గిజగిజలాడే పరిస్థితులు మన నిత్య జీవితంలో వస్తాయి. ఏదైనా ఒక పెద్ద కష్టం జరిగినప్పుడు అప్పుడు బాబా కోసం మనం తాతాలాడే పరిస్థితి వస్తుంది. అది భౌతికమైన వ్యవస్థే. రాకూడదు. ఎప్పుడు నువ్వు బాబా గురించి తాతాలాడాలి. బాబా ఇచ్చేటటువంటి అనుభవం గురించి తహతహలాడాలి. బాబా ఫోటోస్ చూస్తూ నిన్ను నువ్వు పోగొట్టుకోవాలి. బాబా మాటలు వింటూ నిన్ను నువ్వు పోగొట్టుకోవాలి. బాబా సంకీర్తన చేసినప్పుడు నీ మీద నీకు తెలివే ఉండడానికి వీల్లేదు. బాబా యొక్క దివ్య వచనాలు ప్రస్తావన చేస్తున్నప్పుడు కూడా నీ మీద నీకు తెలివి ఉండడానికి వీల్లేదు. ఇవన్నీ డిసిప్లిన్ ఇన్ ది పాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఈ డిసిప్లిన్ లేకుండా మనం ఏమీ సాధించలేము. ఒక్కటి గుర్తుంచుకోండి, తల్లి తండ్రి పిల్లల్ని ఎలాగైతే మాట విన్నా వినకపోయినా ప్రేమిస్తారు, అలిగి ఇష్టం ప్రవర్తించినా సహిస్తారు, ఎక్కడికైనా పోతే వాడి కోసం వెతుకు పట్టుకొచ్చి మళ్ళీ తమలో రుచుకుంటారు, బాబా కూడా అలాగే చేస్తాడు. నీ మీద నీకు ఉన్నటువంటి ధ్యాస పోతే బాబా మీద ధ్యాస పెరుగుతుంది. ఇది సత్యం. ఇది జరిగితేనే మనం ఆధ్యాత్మిక మార్గంలో ఎవరి పాదాలు అయితే పట్టుకుంటామో ఆయన యొక్క కరుణని పొందుతాం, ఆయన అనుగ్రహాన్ని పొందుతాం, ఆయన మన మాట వినేటట్టుగా చేసుకోగలుగుతాం. వినేటట్టుగా అంటే భౌతికమైన కార్యక్రమాలు కాదు, ఆధ్యాత్మికమైన కార్యక్రమాలే. సరే, ఇప్పుడు డాంకిన్ ఇండియన్ ఆర్మీ మెడికల్ సర్వీసెస్ లో చేరాడు. అతనికి ఎప్పుడు సెలవు దొరికినా బాబాను చూసేందుకు వచ్చేవాడు. ఏప్రిల్ 24న బాబాను చూసేందుకు డాంకిన్ భిలార్ వచ్చాడు. మన్నాడు యుద్ధం గురించి బాబా డాంకిన్తో మాట్లాడుతూ అక్షర ఫలకంపై ఇలా డిక్టేట్ చేశారు. ఈ ఘోషంతా యుద్ధం గురించి. అయితే ఇక్కడ నా పని గురించి ఈ గోళ. నా పని నిజంగా ప్రారంభమైతే ఆగస్టు నుండి దాని శక్తి రెండింతలు పుంజుకుంటుంది. ఇక్కడ మనకు ఇంకొక చెప్పాలి. మనం దేనికోసం బాబా సేవ చెయ్యాలనుకుంటామో అది ప్రారంభించినప్పుడు బాబా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదం పొందిన తర్వాత ఆ కార్యక్రమాన్ని కానీ మనకు నచ్చిన తీరులో మనకెప్పుడు బుద్ధి పుడితే చేస్తాము, లేకపోతే మానేస్తాము అన్న తీరులో మనం ఉంటాము. ఆయన మనల్ని పట్టించుకోడు. ఇది నా స్వానుభవం. ఏదో ఒక గంట నా మాటలు మీరు వింటున్నారు, కానీ మాటలు వింటే మనస్సులో అలజడి చెలరేగాలి. మాటలు వింటే
మనస్సులో అలజడి చెలరేగాలి. ఎందుకంటే మనస్సే ముందు రియాక్ట్ అవుతుంది. మనసు అలజడిలో మనకు మన ప్రభువు దగ్గర కావాలి. మనసు అలజడిలో మనకు ప్రభువు దగ్గర కావాలి. ప్రభువు దగ్గర కాడు. నిన్ను వియోగంలో పెట్టడం కోసం, విరహంలో పెట్టడం కోసం నీతో ఆటలు ఆడతాడు. ఆ ఆటల ఆనందంలో నువ్వు ప్రభువు కోసం బాధపడుతూ ఏడుస్తూ ఉంటే నీ కన్నీళ్లతో కూడా ప్రభువు ఆడుకుంటాడు. అవి కన్నీళ్లు కావు, ప్రభువు యొక్క ఆనంద బంతులు. అందుచేత హృదయాన్ని విశాలం మనకెంత చేస్తుంది, 48, 49 చూస్తాం కాదు. మన గుండెలో ఆ ప్రభువు ఉన్నాడు. ఆ గుండె గొప్పతనం నుంచి ఎప్పుడో త్రేతాయుగంలో ఆ స్వామి ఆంజనేయుడు అందరికీ తెలియజేశాడు. మీ రాముడు ఎక్కడున్నాడని పట్టాభిషేకం టైంలో అడిగితే నా రాముడు నా గుండెలో ఉన్నాడు అన్నాడు. ఒక విధంగా సవాల్ చేసి చూపించేట గుండె చీల్చి చూపించాడు. అదేదో అబద్ధపు కల్పన అనుకుంటున్నారేమో, అభూత కల్పన అనుకుంటున్నారేమో మీరంతా. ఆ తర్వాత రామదాసు కూడా అదే పనిచేశాడు. చరిత్రలోకి వెళ్ళి ఆయా ఘట్టాలు చదువుతూ ఉన్నప్పుడు మనం ఆ ఘట్టంతో మనం ఇంకేంటంటే మనం మేకల్లాంటి వాళ్ళం. పాషాణ హృదయులైనను కాషాయాంబర ధరులగు కపటపు ఎతులు మేషాలౌదురు తప్పక ఆషామాషీకి నీ నామము తలపన్. బాబా అంటే ఆషామాషి అనుకుంటున్నాం మనం. నేను సర్వోన్నతుడిని అంటే మనకు అర్థం కాలేదు. నేను మీ దివ్య ప్రీతముంది అంటే మనకు అర్థం కావడం లేదు. నేను మీలో దివ్య ప్రేమను నింపడానికి వచ్చాను అంటే మనకు అక్కర్లేదు. ఏ పనులకు అలవాటు పడ్డామో ఆ పనుల్లోనే ఉండిపోతున్నాం మనం. ఇది ఈ పనిముట్టు ఘోష కాదు, ఆయన ఘోష. అందుచేత ఇక్కడ బాబా మనల్ని ఈ పుస్తకాన్ని చదివిస్తూ అనేక విషయాలు చెప్పిస్తూ ఉన్నాడు. ఆయన ఈ ఘోషంతా యుద్ధం గురించి అనేసరికి నాకు ఈ ఘోష జ్ఞాపకం వచ్చింది. ఈ ఘోషంతా యుద్ధం గురించి అయితే ఇక్కడ నా పని గురించి ఈ గోల, నా పని గురించి ఈ గోల. బాబా ఏమన్నా చూడండి, నా పని నిజంగా ప్రారంభమైతే ఆగస్టు నుండి దాని శక్తి 2 పుంజుకుంటుంది. అసలు పుస్తకం పట్టుకొని ఇవాళ ఈ విషయం నాకు బాబా చెప్పారు. చెప్పింది బాబా, ఈ పనిముట్టు కాదు, ఇది పనిముట్టే, ఇన్స్ట్రుమెంట్. నీకు డైరెక్షన్ చేస్తుంది బాబా. అంటే అది తీసి అలా బాబా అనుకుంటే ఏమవుతుంది, ఎప్పుడైతే నువ్వు ప్రారంభిస్తావో దాని శక్తి 2 పుంజుకుంటుంది. మీకు ఈ చరిత్రకి మన వ్యవహారిక జీవన సరళికి ముడిపెట్టి బాబా చెప్పిస్తున్నారు. ప్రతి విషయానికి సంబంధించిన తాళం చెవి నా దగ్గర ఉంది. ప్రతి విషయానికి అంటే అందులో అన్నీ ఉంటాయి. అంచేత నేను దానిని తిప్పితే ఏది
ఆ తాళం చేయని జరగవలసినవి సంభవిస్తాయి. అది అన్ని తాళాలకు తాళం చెవి. దాన్ని మాస్టర్ కీ అని అంటారు. ఎంత బాగా చెప్పాడు చూడండి. ఇంతకంటే చక్కగా, ఇంతకంటే అర్థమయ్యే విధంగా మనలాంటి జడులం జాడులం మనకి ఇంతకన్నా ఎవరు అర్థం చేయలేరు. కనుక మాస్టర్ కీ ఈజ్ in the hands of our beloved for all items of work. దానికి మాస్టర్ కి బాబా దగ్గర ఉంది. మనం చేస్తున్న పనులకి అక్కడ కీ తిప్పబడితే అవి సక్రమంగా జరుగుతాయి. అయితే మధ్యలో మనం దూరకూడదు. నువ్వు బొడ్డు తొలగిపో అంటాడు బాబా, కానీ మనం తొలగం. బాబాకి అడ్డుగా నిలబడిపోతాం. మనందరం ఉన్నాం. ఆయన ప్రపంచాన్ని ఆయన చూసే విధంగా మనం ప్రవర్తిస్తాం. మనం అడ్డుపోతాం. తొలగిపో అంటాడు ఆయన. గెట్ అవుట్ ఫ్రమ్ మీ అంటాడు ఆయన. నువ్వు మనం వెళ్ళకుంటున్నావు. అందుచేత హిందువులు ముస్లింల మధ్య గొప్ప నరమేధం జరగనుంది. కత్తిపోట్లు, తుపాకీ పెళ్లిళ్ళు, హత్యలతో రోజు గడిచే స్థితి వస్తుంది. చివరికి స్త్రీలు, పిల్లలు కూడా వీళ్ళు తప్పించుకోలేరు. రైళ్లు రాకపోకలు, రవాణా కార్యక్రమాలు దెబ్బతింటాయి. రైళ్లలో దొంగతనాలు ఉధృతమవుతాయి. విధ్వంసక చర్యలకు పాల్పడడం వల్ల రైలు పట్టాలు తప్పి ఘోర వినాశం జరుగుతుంది. విస్తృత మారణకాండ సంభవిస్తుంది. ఇండియాలోని ఈ కల్లోలాల వల్ల యూరోప్ లోను, అమెరికాలోను జరుగుతున్న అభివృద్ధి కుంటుపడుతుంది. టునీషియాను పడగొట్టిన జర్మనీని అంత తేలిగ్గా పడగొట్టడం జరగదు. యుద్ధానికి సంబంధించిన అత్యంత ఘోర స్థితి ఆగస్టు నాటికి బయటపడుతుంది. మధ్యన బాబా ఈ చమత్కారాలు చేస్తున్నారు చూడండి. ఈ యుద్ధం మనకెందుకు? ఆ సబ్జెక్టు మనకెందుకు చెప్పిస్తున్నారు తెలిసిన? భిన్నమైన ఉన్నత విషయాలన్నీ పక్కకెళ్ళిపోవడానికి. వింటున్నారు కదా ఉన్నత విషయాలు. అది బుర్రలో ఉండిపోయిన ప్రమాదం. అంటే యుద్ధం ప్రస్తావన తెచ్చేసి అవన్నీ పక్కన తప్పిస్తాడు. గొప్ప చమత్కారి. గుర్తుంచుకోండి, భగవంతుడితో జీవనం మనం సాగించట్లేదు, మనతో మనం సాగిస్తున్నాం. అసలు సెంట్రల్ గోరే మనకి ఎప్పుడును, సెంట్రల్ ధ్యాస ఎప్పుడును, కార్యక్రమాల ధ్యాస ఎప్పుడును, ఆనంద ధ్యాస ఎప్పుడును. మనం వేటికి పడ్డామో ఆ ధ్యాస మనకి ఎప్పుడును. ఇంకా ఆయన ధ్యాస ఎక్కడ ఉంచుతాం? మనం మన కోసం జీవిస్తున్నాం కానీ బాబా కోసం జీవించట్లేదు. అందుకే బాబా మనకి డైవర్ట్ చేస్తుంటాడు. అమెరికా, ఇంగ్లాండ్తో రష్యాకు మైత్రి విధానం ఏది లేదు. ఆ రెండు దేశాలు రష్యాను అణచివేయాలని చూస్తున్నాయి. తమపైనే రష్యా భస్మాసుర హస్తం పెడుతుందేమోనని వాటి భయం. స్టాలిన్కి ఈ విషయం తెలుసు. ప్రస్తుతం జర్మనీతో పోరాటం కొనసాగిస్తుండడం వల్ల ఏమీ తెలియనట్టు కనిపిస్తూ రష్యా ఆ రెండు దేశాలతో స్నేహంగా ఉన్నట్టు నటిస్తుంది. కానీ సమయం వస్తే స్టాలిన్ తను తడాకా చూపిస్తాడు. రష్యా జర్మనీతో కలవదు, అలాగే మిత్ర రాజ్యాలతో కూడా ఏకం కాబోదు. జర్మనీ, ఇంగ్లాండ్, అమెరికా ఈ మూడింటిని స్టాలిన్ ద్వేషించడం ఎంతో శోచనీయం. జపాన్తో రష్యా చేస్తున్న స్నేహం విశిష్టమైంది. మొదటి నుండి జపాన్ వాళ్ళు దుస్తుడుబాటుతనం చూపిస్తున్నారు. ఇదంతా సమస్య పోవడానికి సంవత్సరాలు పడతాయి. చివరికి అన్ని ఒక అంగీకారానికి వస్తాయి. ఇదంతా డైవర్షన్. మనకు పక్కకి ఈ డైవర్షన్ తోసేదానికి కొంతమందికి సబ్జెక్టు చాలా ఉన్నాయి. అక్కడ వెళ్ళలేదు. బాబా సబ్జెక్టు, బాబా యొక్క ఫిలాసఫీలు అన్నీ ఉంటాయి, ఏ టు జెడ్ ఉంటాయి. అలా విన్నందువల్ల డైవర్ట్ అయిపోతావు. The aim of life is to love God. The goal of life is to become one with God. ఇది గుర్తుంచుకోండి. జీవితం యొక్క ఉద్దేశం భగవంతుడు ప్రేమించడమే. దాని గమ్యం భగవంతుడితో ఏకత్వం చెందడమే.
దీనికోసమే బతుకుతున్నామా? లేదు. ఎవ్వడూ బతకలేదు ఈ ప్రపంచంలో. అసలు అవునండి, పరాత్ముడు మానవ దేహంలో వచ్చి ఆయన యొక్క ప్రవచనాలు, అతి ఉన్నతమైన ఆధ్యాత్మిక సత్యాలు మనకి చాటి చెప్తే మనం ఏమి చేస్తున్నామండి? వాట్ వీఆర్ డూయింగ్ సెదర్తో చేయాలి కదా. నీకు భగవంతుడు ఒక విధంగా ఈ పనిముట్టుని ఒక పనిముట్టుగా నీకు అందించాడు. ఈ పనిముట్టు నేను ఈ పనిముట్టు అతనిదైతే ఆ పనిముట్టుని మీకు పనిముట్టుగా అందించాడు ఆయన. ఉపయోగించుకోవడానికి మీరు ఆలోచించట్లేదు. ఎందుచేత ఎవరికి వాడు తన యొక్క ఇన్నర్ ఫీలింగ్స్ వాటికి ప్రాధాన్యత ఇచ్చుకొని జీవనాన్ని అతలాకుతలం చేసుకోవడానికి వాడి కంటితో వాడి కన్నుని వాడి వేలుతోనే పొడుచుకుంటున్నాడు. అందుచేత బాబాతో డాంకిన్ దేశముఖుల సమావేశం జరుగుతుండగా బాబాదాస్ మరియు డీజీ శాస్త్రబుధే వచ్చి వాళ్ళతో సమావేశంలో పాల్గొన్నాడు. మధ్యాహ్నం 4 గంటల వరకు బాబా ఎక్కువసేపు పురుష మండలితో గడిపారు. బాబా చాలా ఉల్లాసంగా కనిపిస్తూ మండలిని ఇలా శ్లాఘించాడు. ఇక్కడ తన మండలిని బాబా పొగుడుతూ ఉన్నారు. ఏమిటో చూడండి. దాని లాంటి వాడిని చూస్తే నాకెంతో ఆనందం కలుగుతుంది. ఎంత త్యాగనిరతి, తనకు దగ్గర వాళ్ళని, ఇష్టమైన వాళ్ళని, అందరినీ అన్నింటినీ వదిలిపెట్టి రావడంలో ఎంతో నిస్వార్థత. అలాగే ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ కూడా నాకే అంకితమై ఉండడం కంటే ఏ త్యాగం గొప్పది? ఇంతకన్నా ఉన్నతమైన సేవ ఉంటుందా? ఇందువల్ల పురుష మండలి వాళ్ళంటే నాకెంతో సంతోషం కలుగుతుంది. అసలైన అర్థంలో వాళ్ళే నిజమైన మగాళ్ళు. ఇదేంటి పొగడ్తారు కమ్మకంటవా? ఆయన ఎవరిని పొగడ్డు, గుర్తుంచుకోండి. పొగినట్టుగా కనిపిస్తాడు. విశ్వతాళం చెవిని తన చేతిలో ఉంచుకొని చక్రం తుప్పుతున్నవాడు నీకు పొగుడతాడు. ప్రత్యేకంగా ఎన్నుకున్న వీరిలో 24 మంది ఆ మహోన్నత అనుభవం పొందే సమయం చాలా దగ్గరలో ఉంది. మండలిలో కొంతమంది ఇతర సభ్యులు కూడా వీరితో పాటు ఇదే అనుభవాన్ని పొందుతారు. బాబా యొక్క మోడస్ ఆపరాండా మనకు తెలియదు. బాబా యొక్క సౌందర్యం మనకు తెలియదు. బాబా దివ్య ప్రేమ మనకు తెలియదు. బాబా విశ్వమానవ కార్యక్రమం మనకు తెలియదు. బాబా ప్రేమ మనకు తెలియదు. బాబా యొక్క ఔదార్యం, కరుణ మనకు తెలియదు. అది మనకేం తెలుసు? ఏం తెలుసు? ఏమీ తెలియదు. కాన్సర్ ఏమీ తెలియదు. తెలియవలసిన పని లేదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన పాదాల దగ్గర కుక్కర్లా అయిపోతే అహంకారాన్ని, అనవసరమైనటువంటి ప్రాకులాటల్ని, మత ఛాందసమైనటువంటి పనుల్ని మనం పూర్తిగా విడిచిపెట్టి నీదే తప్ప ఇతప్పురం పెరుగము అని ఆయన పాదాల దగ్గర కుక్కల్లా పడుంటే సైలెంట్ గా నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళాలో అక్కడికి తీసుకెళ్తాడు. నీకు ఏ అనుభవం ఇవ్వాలో ఆ అనుభవం ఇస్తాడు. ఎందుకండి మస్తకాల్ని నానా చికాకులు చేసే ఈ పుస్తకాలు, ఇవి దేనికి చదువుతున్నానో చేస్తున్నా మీకు బాబా చరిత్ర మీకు తెలియాలి. ఇది మీకు ఒక్క నుంచి కూడా ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్ళి రీడింగ్ తీసుకెళ్తుంది. ఎప్పుడు నువ్వు అందులో ఇన్వాల్వ్ అయిపోతే ఒక విధంగా నీ యొక్క ఆ నిశ్శబ్దమైనటువంటి డిసిప్లిన్ ఆఫ్ సైలెన్స్, ఆ డిసిప్లిన్ ఆఫ్ సైలెన్స్ వల్ల అది మీరు ఆయన ఇన్కల్కేట్ చేశారు. కాబట్టి మీరు డిసిప్లిన్ ముందు వచ్చింది. మీరు
డిసిప్లిన్ వస్తే అది కానీ కంటిన్యూ అయితే ఈ పనిముట్టు ఆయన ఆశీర్వాదంతో ఏమీ అయిపోకుండా ఉంటే మీకు ఈ డిసిప్లిన్ తర్వాత డివినిటీ యొక్క లక్షణాలు కూడా తెలుస్తాయి. అవి అవకాశంగాను ఆ ప్రభు మనకి ఆశీర్వదించాలి. ఆశీర్వదిస్తే అన్ని విషయాలు లోతుల్లోకి వెళ్ళి మనం తెలుసుకోగలుగుతాం. ఏదో తెలిసిపోయిందనుకుంటే ఏమీ తెలియనట్టే. ఏమీ తెలియలేదంటే అన్నీ తెలుసుకోవడానికి ఆస్కారం ఉన్నట్టే. గుర్తుపెట్టుకోండి. ఏదో తెలుసును అనుకుంటే నీకు తెలియనట్టే, తెలుసుకోవాలి అనుకుంటే నీకు తెలుసుకునే అవకాశం ఉన్నట్టే. ఇది గుర్తుంచుకోండి. ప్రియమిత్రులారా, ఈ 1 hour 60 minutes మనం ఆయనతో మనం ప్రతిరోజు గడపగలగడం ఆయన ఔదార్యానికి చిహ్నం, ఆయన ప్రేమకి చిహ్నం. కాబట్టి కొంచెం ఇదే డిసిప్లిన్తో మీరు కంటిన్యూ చేస్తే ఆయన యొక్క ప్రేమ మీ మీద పుష్కలంగా కురిపిస్తాడు. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ